హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'హరోం హర' మూవీ రివ్యూని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఫస్ట్ హీరో 'సుధీర్ బాబు' గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టుగాను ఇతని నటనా చాతుర్యం ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాని మనం చూస్తున్నంత సేపు మనకు ఒక్కసారి కూడా హీరో కళ్ళలో భయం అనేది కనబడదు. అలానే హీరో క్యారెక్టర్‌ని పెంచుకుంటూ వెళ్తాడు డైరెక్టర్ గారు. కానీ అలా వెళ్తున్న క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంటుంది. అసలు సెకండ్ హాఫ్ కేవలం ఆ మిగిలిపోయిన విలన్ని చంపడం కోసమే ఉంది అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా అందరికి కలుగుతుంది. ఇంకా ఈ సినిమాలో అన్ని సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాకి ఆర్ఆర్ అనేది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి సీన్‌లో వచ్చే ఆర్ఆర్ మనకు ఒక కొత్త అనుభూతిని ఖచ్చితంగా ఇస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు ఇంటర్వెల్‌లో ఇచ్చే మ్యూజిక్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఆ మ్యూజిక్ మాత్రం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ ఈ కథని ఆ ఫస్ట్ హాఫ్ వరకు బాగా డీల్ చేశాడన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఉన్న కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే, సునీల్ గారి గురించి చెప్పాలి. ఇతను సినిమా మొత్తం ఉండి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇతని పర్ఫార్మెన్స్ చాలా బాగుందన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇంకా సునీల్ గారికి ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండు అన్న ఫీల్ మాత్రం అందరికి అలానే మిగిలిపోతుంది. ఇంకా ఈ సినిమా గురించి మర్చిపోకుండా చెప్పాల్సింది ఎవరనంటే, స్టంట్ డైరెక్టర్ గారి గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి ఫైట్ చాలా బాగుంటాయి. సుధీర్ గారి యాక్షన్ దీనికి చాలా ప్లస్ అని చెప్పవచ్చు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అందరిని ఇంప్రెస్ చేసేలా ఉంటుంది. మాళవిక శర్మ గారు యాక్టింగ్ అండ్ ఈమెకి ఇచ్చిన క్యారెక్టర్ మనకు ఒక కొత్త అనుభూతిని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక గారు ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా తీశారు. కన్ఫర్మ్ గా హిట్ కొట్టాడన్న ఫీల్ వస్తుంది ఆ ఫస్ట్ హాఫ్ వరకు. కానీ సెకండ్ హాఫ్ చూస్తే ఆ ఫీల్ అనేది ఉండదు. కానీ సినిమాని మాత్రం బాగా తీశాడు. చాలా బాగా డీల్ చేశాడన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.